జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8 కీలక మ్యాచ్లో భారత బ్యాటర్లంతా ఫామ్లోకి వచ్చి చెన్నై చెపక్ స్టేడియంలో రికార్డుల మోత మోగించారు. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 256 పరుగులు 4 వికెట్ల నష్టానికి చేసి వరల్డ్ కప్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరో 5 పరుగులు చేసుంటే టీ20 ప్రపంచ కప్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచేది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ మ్యాచ్లో 17 సిక్సర్లు బాదింది. ఇంకొక 6 బాదుంటే శ్రీలంక 2007లో చేసిన రికార్డును కూడా చెరిపేసేది. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం యువ అభిషేక్ శర్మ. ఇటీవల వరుసగా డకౌట్లతో ఫామ్ కోల్పోయిన అతడు ఈ మ్యాచ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. సంజు శాంసన్తో 48 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత ఇషాన్ కిషాన్తో 72 పరుగుల జోడీతో భారత్కు పటిష్టమైన ఆరంభం అందించాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి అభిషేక్ పవర్ ప్లేలోనే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక భారత్ పవర్ ప్లేలోనే 80 పరుగులతో 1 వికెట్ నష్టంతో దూసుకుపోయింది. ఇక అభిషేక్ అవుట్ అయిన తర్వాత కూడా భారత్ వేగం ఏమాత్రం తగ్గలేదు. మధ్య ఓవర్లలో స్కోర్ వేగంగా పెరిగింది. 9 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన భారత్ ఆ తర్వాత 100 పరుగులు కేవలం 7.3 ఓవర్లలోనే సాధించింది. ఆఖర్లో హార్దిక్ 50, తిలక్ 44 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారత్ 256 పరుగులు నమోదు చేసింది. ఈ స్కోర్తో భారత్ ఇంతకు ముందు ఇంగ్లాండ్పై 2007లో చేసిన 218 పరుగుల రికార్డును దాటేసింది. అలాగే ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. ఇక టీ20 వరల్డ్ కప్లో భారత్ చేసిన అత్యధిక స్కోర్ 256, 4 వికెట్ల నష్టానికి ఇదే కావడం విశేషం. ఇదే విధంగా ఈ టోర్నీలో అత్యధిక జట్టు స్కోర్ కూడా ఇదే. ఒక మ్యాచ్లో భారత్ కొట్టిన గరిష్ట సిక్సర్లు 17 కూడా ఈ మ్యాచ్లోనే నమోదయ్యాయి.